నమస్కారం అండి అందరికీ. మాణికేశ్వరి మాత అమ్మగారు యానగొందిలో చాలా ప్రసిద్ధమైనటువంటి మహాయోగిని. ఇప్పటికీ ఇక్కడ ఒక 85 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే. అంత ప్రసిద్ధమైనటువంటి అమ్మగారి యొక్క సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు మేము ఒక కంప్లైంట్ పోలీస్ వాళ్లకు ఇచ్చాము. ఆల్రెడీ 7 నెలలు అయింది. కర్ణాటక ప్రభుత్వము ఎవ్వరు కూడా ఇక్కడ స్పందించలేదు. అయితే యానగొంది వాస్తవ్యులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, అమ్మగారి మిగతా భక్తులందరూ కలిసి కూడా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి కూడా వాళ్ళ కంప్లైంట్లు పోస్ట్ చేయడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కర్ణాటక గవర్నమెంట్ పోలీస్ వాళ్ళకి ఇచ్చినవి. ఇక మిగతావి ఇంకా అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ అమిత్ షా గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చాము. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లెటరు పోస్ట్ చేశారు. వాళ్ళు రాశారు ఏమిటంటే, చాలామంది పబ్లిక్ ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది, అమ్మగారి యొక్క మర్డర్ జరిగింది అనే అంత పెద్ద సీరియస్ ఇష్యూని ఇక్కడికి చాలామంది పోస్ట్ చేశారు. ఇది ఏంటో మీరు వెంటనే ఇది ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ కూడా మళ్ళీ పంపించండి అని చెప్పి ఒక లెటర్ రాశారు. వెంటనే రిపోర్ట్ పంపాలి, అది కూడా డీజీ గారికి కర్ణాటక అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కర్ణాటకకి మీరు కమ్యూనికేట్ చేసి ఇమ్మీడియట్గా చేయాలని పోలీస్కి డైరెక్షన్ ఇచ్చినందున ఇప్పుడు ఒక 6-7 డేస్ బిఫోర్, ఇన్ని రోజుల తర్వాత ఇక తప్పదనుకొని పోలీస్ వాళ్ళు ఇక్కడ ఎవరెవరైతే కంప్లైంట్స్ ఉన్నారో అందులో కొంతమందికి మాత్రమే, అంటే ఒక 20-25 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వచ్చి మీరు మీ యొక్క స్టేట్మెంట్ ఇవ్వండి, ఎవిడెన్స్ ఇవ్వండి అని ఒక నోటీస్ పంపారు. ఇప్పుడు ఆ 100-120 మెంబర్స్ పోస్ట్ చేస్తే ఒక 20 మెంబర్స్కి మాత్రమే రిప్లై వచ్చింది. కానీ అందులో చాలా క్లియర్గా రాసింది ఇట్స్ ఎ పబ్లిక్ ఇష్యూ అని. కాబట్టి మేమందరం కూడా ఒకేసారి, ఎందుకంటే అందరిది ఒకటే కంప్లైంట్ కనుక మేమందరం స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఇప్పుడు ముదోల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము. దాని తర్వాత ఎస్పీ గారికి కూడా మా స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఈ లోకల్ పోలీస్ కానీ ఇక్కడ వీళ్ళ కానీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇప్పుడున్న శివయ్యకి పొలిటికల్ సపోర్ట్స్ ఎక్కువైనాయి. తర్వాత ఆయనకున్న డబ్బు పరపతి చాలా ఎక్కువ ఉంది. కంప్లైనెంట్స్కి కూడా చాలామందికి ప్రాణభయం ఉంది. విట్నెస్ని బెదిరిస్తున్నాడు ఆల్రెడీ. కాబట్టి ఇతను ఈ కేసుని ముందర పోనీయకుండా ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఆయన వెనక నుంచి చేస్తున్నాడు. కనుక అందరికీ సపోర్ట్గా పబ్లిక్ నిల్చోవాలి, ప్రభుత్వం వాళ్ళు నిల్చోవాలి. మెయిన్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మాణికేశ్వరి మాత గారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఆవిడ అందరి ఆరాధ్య దైవం కనుక అందరూ కూడా వితౌట్ ఎనీ పార్షాలిటీ అండ్ వాళ్ళ మీద ఒక సపోర్టివ్ దృష్టిలో కాకుండా న్యాయం పరంగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. కంప్లైనెంట్స్ మీద, విట్నెస్ మీద ప్రెషరైజ్ చేయొద్దు. చాలా ఫ్రీగా, ప్రశాంతంగా, కరెక్ట్గా, జెన్యూన్గా ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఆ యొక్క నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే శివయ్య లాంటి నేరస్తుడు అమ్మనే ఇబ్బంది పెట్టినవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడన్న నమ్మకం ఏమీ లేదు. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నందుకు నా మీద కూడా చాలా ఇంతకుముందు కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తాడు. కనుక మీ అందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్క కంప్లైనెంట్ అండ్ విట్నెసెస్కి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. సో నా దగ్గర మాణికేశ్వరి మాత గారు మరి 2020 మార్చ్ 7th రోజు తన శరీరాన్ని వదిలితే, మరి 2026లో ఇది ఎందుకు ఇష్యూ రేజ్ చేస్తున్నారని చాలామంది క్వశ్చన్స్ వేస్తున్నారు. 5-6 ఇయర్స్ తర్వాత మీకు ఏం దొరికింది అని అడుగుతున్నారు. దానికి క్లియర్ సమాధానం నా దగ్గర ఉంది. ఏంటి అంటే, 6 ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అందరికీ అనుమానాలు ఉన్నాయి శివయ్య మీద. కాకపోతే ఎవిడెన్స్ దొరకకుండా మేము ఏది చెప్పినా ఎవరు నమ్మరు. కాబట్టి మేము ఎవిడెన్స్ కోసం ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ మేము వెయిట్ చేశాము. కానీ ఆ భగవంతుడే చెప్పించాడో అమ్మగారే చెప్పించారో మాకు తెలియదు. అతను ఏ ఉద్దేశంతో చెప్పాడో మాకు కొద్దిగా స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఒక 7-8 మంది కలిసి అమ్మగారిని లోపలికి తీసుకెళ్తున్నప్పుడు అమ్మగారి యొక్క శరీరం ఇంకా చల్లబడలేదు, వేడిగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత సమాధి అంటే శివలింగంలో కూర్చోబెట్టే ముందే కళ్ళు తెరిచి అందరినీ చూశారు. చేతులు కూడా కొద్దిగా షేక్ అయ్యాయి. అయినా కూడా శివయ్య తన పెత్తనం చేసి అందరినీ దబాయించి లోపల కూర్చోబెట్టేసి విభూతి ఉండలన్నీ పెట్టి
సీల్ చేసేసాడు అని చెప్పి తన నోటి ద్వారా 2025 అమ్మగారి ఆరాధనోత్సవాలు అంటే డెత్ యానివర్సరీ రోజు కనీసం 1000 మంది మధ్యలో ఆయన స్టేజ్ మీద తన నోటి ద్వారా చెప్పిన వీడియోస్ మాకు దొరికినాయి. మరి అట్లాంటి వీడియోస్ ఉన్నాయి. అది ఒకటే సందర్భం కాదు, ఇంకా 2-3 సందర్భాలు కూడా చెప్పి ఉన్నాడు ఆయన అట్లా ఆ విషయాన్నే. ఎందుకు అంటే ఈ 7-8 మందిలో ఎవరైనా ఆయనకు రివర్స్ అయ్యి బయట చెప్తే మరి ఆయనకు ఏమైనా ఇబ్బంది అవుతుందని అనుకున్నాడో, ప్రీ ప్లాన్ అనుకున్నాడో, దీని ఒక మహిమగా చిత్రీకరించి అందరినీ మోసం చేద్దాం అనుకుంటున్నారు. దీని వెనకాల డిఎస్పి సిద్ధరామప్ప గారు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఈ కేసులన్నింటినీ ఎట్లా మాయ చేయాలనేది ఆయనకు బాగా తెలుస్తుంది. ఆయన బ్రెయిన్ కూడా ఉంది దీంట్లో. ప్లస్ అక్కడున్న పొలిటీషియన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు దాంట్లో ఆయనకు బ్యాకప్. కాబట్టి ఇతను ఒక మంచి స్టోరీ క్రియేట్ చేసి మహిమలాగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాడు. కానీ అతను చేసింది చాలా పెద్ద నేరం. బతికున్నప్పుడు ఈవెన్ చివరి శ్వాస ఉన్నా కూడా మనిషిని సమాధి చేసే హక్కు ఎవరికీ లేదు. పూర్తిగా డెడ్ అయిన తర్వాతనే ఆ లాస్ట్ రైట్స్ చేయాలి. రెండో విషయం ఏంటంటే కర్ణాటకలో 112 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికిన శివకుమార్ స్వామి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నడయాడే దేవుడు అని ఆయనకి ఆ స్వామీజీ ఉన్నారు. వారు కూడా శరీరం వదిలినప్పుడు వారి యొక్క సమాధి ప్రక్రియ మొత్తం లైవ్ TV9లో ఇచ్చారు. ఎవరెవరు ఎట్లా పెట్టారు, ఎట్లా కూర్చోబెట్టారు, ఏం పెట్టారు అనేది. కానీ మాణికేశ్వరి మాతని ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆయన మనుషులు తప్ప, శివయ్య మనుషులు తప్ప ఎవ్వరు దగ్గరికి వెళ్ళలేదు. లోపలికి ఎవ్వరు ఏ ట్రస్టీ వాళ్ళు వెళ్ళలేదు, ఆయన మనుషులు తప్ప. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఒక వీడియో, ఒక ఫోటో, ఒక ఇది ఏమీ లేదు. అంటే ఎందుకంత డార్క్లో పెట్టాడు? సో శివయ్య ఖచ్చితంగా తెలుసు ఆయనకి. మాణికేశ్వరి మాత గారు శరీరం వదలలేదు. ఎందుకంటే అమ్మగారు హఠయోగం ప్రాక్టీస్ చేస్తారు. ఒకసారి ధ్యానంలోకి వెళ్ళారంటే కొన్ని రోజుల దాకా తను కదలదు. ఇది ఇప్పుడు మాణికేశ్వరి మాత భక్తులందరికీ మా చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన విషయమేది. అమ్మగారు ఏదో డేట్ చెప్పి వెళ్ళారు, నేను ఈ ఫలానా రోజు నేను వాపస్ వస్తాను, నేను ధ్యానంలో వెళ్తున్నాను. ఈ డేట్ లోపలే తను మూసేసి తను ఈ ట్రస్ట్ ఆధిపత్యాన్ని తీసుకోవాలి, అమ్మగారి ప్లేస్ని తీసుకోవాలి, ఈ మొత్తం 1000 కోట్ల ఆస్తులు కొట్టేయాలని ఇప్పుడు ఆయన కొడుకును కూడా జనరల్ సెక్రటరీ చేసుకున్నాడు. సో ఇంత పెద్ద క్రైమ్ స్టోరీ నడుస్తుంది కనుక దయచేసి ప్రభుత్వం వారు, మెయిన్లీ పొలిటీషియన్స్, దయచేసి మీరు దీంట్లో ఏం ఇన్వాల్వ్ కాకండి. ఎందుకంటే ఇది ఒక పాలు నీళ్లు ఏంటివనేది తేలాల్సి ఉంది. సో ఎవరికి సపోర్ట్ చేయకండి, బీ న్యూట్రల్, లెట్ ద ట్రూత్ కమ్ ఇన్ ఫ్రంట్. అప్పుడు తర్వాత దెన్ యూ కెన్ సపోర్ట్ సంబడి. అప్పటిదాకా మీరు ఎవరికి సపోర్ట్ చేయొద్దని నేను మెయిన్గా కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ అస్ యాజ్ ఎ కంప్లైనెంట్, బికాస్ అట్లీస్ట్ మాకు ఒక రక్షణ కల్పించండి, ప్రొవైడ్ సమ్ లీగల్ ఎయిడ్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ పోలీస్. మామూలుని ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ దూరం నుంచే పబ్లిక్ చూసి రమ్మని. అండ్ మోర్ ఓవర్ ఎనీవన్, ఎవరైనా ఒక క్రిమేషన్ కానీ ఒక అమ్మ ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్తే వాళ్ళ లాస్ట్ రైట్స్ చేయడానికి, యూ డోంట్ డౌట్ దట్ దిస్ పర్సన్ ఈజ్ డెడ్ అండ్ యూ విల్ నాట్ చెక్. అంటే వెళ్ళి కాళ్ళు ముట్టుకోనో చేతులు ముట్టుకోనో శ్వాస వీ వోంట్ డూ. బికాస్ వెళ్తాము, నమస్కారం చేసుకుంటాం, దూరం నుంచి వెళ్తారు. ఎంత పెద్ద మినిస్టర్ వెళ్ళినా, ఎంత పెద్ద లీడర్ వెళ్ళినా, దే వోంట్ టచ్ ద బాడీ బికాస్ దట్ బాడీ ఈజ్ ఇన్సైడ్ ద బాక్స్. దట్ బాక్స్లో ఉన్నప్పుడు ఆ స్విచ్ వేశారా, ఈజ్ దట్ స్విచ్ ఆన్ ఆర్ నాట్, నోబడీ నోస్, బికాస్ నోబడీ విల్ టచ్, ఓన్లీ శివయ్య విల్ టచ్ హర్. 2025లో ఎప్పుడైతే తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో మొత్తం పబ్లిక్లో, అతనే కాకుండా అతని యొక్క ఫ్రెండ్ దామెర రాములు కూడా సోషల్ మీడియాస్లో ఆల్మోస్ట్ 10 to 15 సోషల్ మీడియాస్లో తను ఇదే వర్డ్ని రిపీట్ చేశాడు. లైక్ ఆమె చల్లారలేదు. ఇమ్మీడియట్లీ ఇన్ 2015 డిసెంబర్ ఓన్లీ 2015 మార్చ్ ఆర్ ఏప్రిల్ వాళ్ళు 2025లో ఎప్పుడైతే తను చెప్పాడో వెంటనే వీ ఫైల్ ద కేస్, నాట్ విత్ ఇన్ జస్ట్ 2 to 3 months, బికాస్ టు ఫైండ్ అవుట్ ద ఎవిడెన్సెస్. ఆ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసుకొని వీళ్ళందరితోటి మాట్లాడుకొని అసలు ఏం జరిగింది అని అనుకున్న వెంటనే 2005లోనే మేము కంప్లైంట్, 2025లోనే మేము ఇది ఇచ్చాము. తర్వాత 2026 జనవరి రోజే మేము, జనవరి 4th రోజు ఇక్కడ మొదలు పోలీస్ స్టేషన్ ఇమ్మీడియట్లీ వీ గేవ్ ఇట్. మేము డిలే ఎక్కువ ఏం చేయలేదు. శివయ్య ఎప్పుడు అమ్మని ఒక దేవతగా చూసినట్టయితే మాకు అనిపించట్లేదు. తనని ట్రీట్ చేసిన పద్ధతి, ఫర్ ఎగ్జాంపుల్ మాణికేశ్వర మాత గారు అంత పెద్ద యోగిని, ఆవిడకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చింది.
ఎవరిని దగ్గరికి రానివ్వలేదంట.